డియర్ లెర్నర్స్, ఈ వీడియోలో మనము లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరీ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినవి ఆర్యూలో కొన్ని క్వశ్చన్స్, ఒక 4 క్వశ్చన్స్ రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయి. ఆ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరీ క్వశ్చన్స్ చేసుకునే ముందు ఫస్ట్ మనకి స్టేట్మెంట్ తెలియాలి. ఏంటి? ఇఫ్ a function f a comma b to r is continuous on a comma b, derivable on a comma b, then there exists c belongs to a comma b such that f dash c is equal to f of b minus f of a by b minus a. ఈ స్టేట్మెంట్ మీకు బాగా గుర్తుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంకి ఇంకొక ఫామ్ ఉంది. ఇంకొకటి అనదర్ ఫామ్ ఈజ్ సి. So another form is, if a function f a comma a plus h to r is continuous on a comma a plus h, derivable on a comma a plus h, then there exists 0 less than theta less than 1 such that f dash of a plus theta h is equal to f of a plus h minus f of a by h. సేమ్ b బదులు ఇక్కడ a plus h ను మనం రాసుకుంటాం. సేమ్ అదే థీరము, ఏం చేంజ్ అయితే ఏమీ లేదు. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఈ క్వశ్చన్ ఇచ్చినారు, ఫైండ్ థీటా ఆఫ్ ద లెగ్రాంజెస్ థీరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఏ ఈజ్ ఈక్వల్ టు 1 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎప్పుడైతే మనకు ఇంటర్వెల్ ఇవ్వకుండా ఏ కమా బి ఇంటర్వెల్ ఇవ్వకుండా ఏ హెచ్ ఇచ్చినారంటే మనం అప్పుడు ఈ ఫామ్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ప్రాబ్లం చేస్తాను చూడండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు f of x is equal to x square minus 2x plus 3. So a is equal to 1 ఇచ్చినారు, h is equal to 1/2 ఇచ్చినారు. ఓకే, సో ఫస్ట్ ఒకసారి మనము థీరంని రీకాల్ చేసుకుంటే, సో ఏంటి థీరము? f అనేది యాక్చువల్గా ఇక్కడ f ఈజ్ ఏ పాలినామియల్ కాబట్టి పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూయస్ అండ్ డిరైవబుల్ ఆన్ r. So since polynomial function, the polynomial function is continuous and derivable on R. సో కాబట్టి ఇది పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి ఇది కంటిన్యూస్ అవుతుంది ఎక్కడైనా కూడా. అయితే మనం ఇంటర్వెల్ ఏంటి ఇక్కడ మనకు ఏ కామా ఏ ప్లస్ హెచ్, అవునా? ఇంటర్వెల్ ఏ కామా అంటే ఎఫ్ అనేది ఇక్కడ మనకి ఏంటి ఏ కామా ఏ ప్లస్ హెచ్ టు ఆర్ ఫంక్షన్. ఓకే, అంటే ఏ కామా ఏ ప్లస్ హెచ్ అంటే ఏమైనట్టు మనకు ఏ కామా ఏ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 కామా 1 ప్లస్ 1/2 అంటే 3/2. ఇది మన ఇంటర్వెల్. అయితే సో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరీ అనదర్ ఫామ్ ఏంటి? దెన్ దేర్ ఎగ్జిస్ట్ అంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా ఏ ప్లస్ హెచ్ కావాలి. సో ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఏ కామా ఏ ప్లస్ హెచ్ కావాలి. సో సిన్స్ ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి కంటిన్యూస్ డిఫరబుల్ ఆన్ కంటిన్యూస్ అండ్ డిరైవబుల్ ఆన్ ఆర్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా సో ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ and derivable on 1, 3/2. సో తప్పకుండా ఈ పాయింట్ అయితే మీరు రాయాలి, ఎందుకంటే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అవ్వాలి, డిరైవబుల్ అవ్వాలి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి అని ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ రాస్తాం. సో ఇక్కడ మనకు తీటా వాల్యూ కనుక్కోమన్నాడు, ఫైండ్ తీటా అన్నాడు. సో కాబట్టి దెన్ దేర్ ఎగ్జిస్ట్ తీటా, then there exists 0 ఎలా ఉండదు తీటా అనేది 0 లెస్ దాన్ తీటా లెస్ దాన్ 1 సచ్ దట్, సో సేమ్ బి బదులు మనం ఏ ప్లస్ హెచ్ రాస్తామని చెప్పినాను కదా. సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ తీటా హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. సో ఇక్కడ మన ప్రాబ్లంలో ఏ ప్లస్ తీటా హెచ్ అంటే ఏమి? ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే 1 ప్లస్ హెచ్ అంటే 1/2 కాబట్టి తీటా/2, రైట్?
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అంటే 1/2 కదా, సారీ 3/2 కదా. ఎఫ్ ఆఫ్ 3/2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1/h అంటే మనకు 1/2 ఇచ్చింది. సో ఈ వాల్యూస్ మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఈ వాల్యూస్ కనుక్కోవడానికి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమి ఇచ్చిన వాల్యూస్ కనుక్కొని మనం సబ్స్టిట్యూట్ చేద్దామా. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 2x ప్లస్ 3. సో దీని నుంచి ఎఫ్ ఆఫ్ 3/2 ఏమవుతుందమ్మా, 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3/2 ప్లస్ 3. సో 2 క్యాన్సిల్ అవుతుంది. సో సారీ 2 క్యాన్సిల్ అయ్యి -3 ప్లస్ 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో మనకి టోటల్గా 9/4 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1² మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 3. సో 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏమొస్తుంది మనకు, ఇట్ ఈస్ 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ θ/2 కావాలి. అంటే ఫస్ట్ దానికి ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 2x ప్లస్ 3 అయితే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 2x మైనస్ 2. ఇప్పుడు మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ θ/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 1 ప్లస్ θ/2 మైనస్ 2. సో విచ్ ఈస్ 2 ప్లస్ 2 ఇంటూ θ/2 మైనస్ 2. ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అవుతుందమ్మా. సో 2 విల్ బి క్యాన్సిల్, ఆన్సర్ θ మనకు వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఎఫ్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ θ/2 అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, θ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3/2 అంటే 9/4 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే -2 బై హెచ్ అంటే 1/2. ఓకేనా, రైట్. సో దీని నుంచి దిస్ ఈజ్ ఈక్వల్ టు sorry, so 2 into 9 minus 8 by 4. So which is 1/2. So theta value is equal to 1/2. మన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ θ యూజింగ్ లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం అని ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇస్తారు. ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఏ అండ్ హెచ్ వాల్యూస్ ఇచ్చినారు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, ఎగ్జాంపుల్ 2, డిస్కస్ ద అప్లికబిలిటీ ఆఫ్ లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఆన్ 0, 1/2. ఈ క్వశ్చన్ చేద్దామా. సో ఈ ప్రాబ్లం ఏంటి, డిస్కస్ ద అప్లికబిలిటీ ఆఫ్ లాగ్రాంజ్ థీరం. ప్రతిదానికి లాగ్రాంజ్ థీరం స్టేట్మెంట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, మీరు నేర్చుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమి ఇచ్చినారు మనకు, x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఆన్ 0, 1/2. సో మనకి ఇక్కడ ఏ అంటే 0, బి అంటే 1/2 అని అర్థం. ఓకే, సో ఫస్ట్ ఎఫ్ మనకి ఆటోమేటిక్గా ఇది కూడా పాలినామియల్. సో పాలినామియల్ ఈజ్ కంటిన్యూస్ అండ్ డిరైవబుల్ ఆన్ ఆర్. సో వీ నో దట్ అది రాయాలి మీరు, పైన ప్రాబ్లంలో ఉందిలే అని ఇందులో రాయకుండా ఉండండి. ప్రతి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది కంటిన్యూస్ అవ్వాలి, డిరైవబుల్ అవ్వాలి, అప్పుడే ఆ ఇంటర్వెల్లో సి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో సిన్స్ ఎఫ్ ఈజ్ పాలినామియల్, it is continuous and derivable on R. So continuous derivable on real line కాబట్టి ఎక్కడైనా కూడా continuous అసలు. So therefore f of x is continuous, and derivable on 0, 1/2. Once continuous derivable రెండు ఎంత ఏమి, దెన్ దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు తీసుకుంటాం. ఓకే, అప్లికబిలిటీ చూడాలంటే సి వాల్యూ మనకు కనుక్కోవాలి. అలాంటి సి ఎగ్జిస్ట్ అయిందా లేదా అనేది లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం నుంచి మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో దెన్
there exists C belongs to 0, 1/2 such that, so ఎలా ఈ C ఎగ్జిస్ట్ అవ్వాలి, f dash C is equal to f of B minus f of A by B minus A. ఇది లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో C ఎగ్జిస్ట్ అయ్యేది. అలాంటి C ఎగ్జిస్ట్ అవుతుందో లేదో మనం చూద్దాం. సో మనకి ఇచ్చింది f of x is equal, దీంతో సబ్స్టిట్యూట్ చేసి C వాల్యూ కనుక్కుందాం. ఆ C వాల్యూ 0, 1/2 మధ్యలో ఉందో లేదో చూద్దాం. ఓకే, సో f of x is equal to, f of x ఏంటి మనకు, x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2. దీని నుంచి f ఆఫ్ b అంటే ఏం చెప్పిన, 0, మనకి 1/2. సో కాబట్టి f ఆఫ్ b అంటే f ఆఫ్, సో f ఆఫ్ 1/2 ఇస్ ఈక్వల్ టు 1/2 మైనస్ 1 1/2 minus 2. So which is 1/2 minus 1/2 minus 3/2 3/8. So f of 1/2 is equal to 3/8. Then f of b and f of 0. So f of 0 is equal to obviously 0 into 0 minus 1 into 0 minus 2, which is 0. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనకి, f dash c. సో f dash c కనుక్కోవడానికి ఫస్ట్ f dash x కనుక్కుందాం. సో f dash x is equal to డిఫరెన్షియేట్ చేస్తే, సో ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే అలా 1 అవుతుంది, నెక్స్ట్ 2 అలానే పెడతాం, x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ప్లస్ సెకండ్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే కూడా x మైనస్ 1 అవుతుంది, x ఇంటూ x మైనస్ 2. సో సిమిలర్లీ థర్డ్ వన్ డిఫరెన్స్ చేస్తే x ఇంటూ x మైనస్ 1. సో ఇట్ ఈస్ x స్క్వేర్ మైనస్ 2x మైనస్ x అంటే మైనస్ 3x మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది, ప్లస్ 2 ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ x స్క్వేర్ మైనస్ x. సో f dash x is equal to 3x స్క్వేర్ 3 మైనస్ 2 మైనస్ 1 అంటే మైనస్ 6x ప్లస్ 2. ఇది f dash x. మనకు కావాల్సింది f dash c. f dash c is equal to 13c స్క్వేర్ మైనస్ 6c ప్లస్ 2. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి, f dash c is equal to, f dash c is equal to ఏంటి, f of 1/2 మైనస్ f of 0 by 1/2 మైనస్ 0. సో f dash c మనకేమొచ్చిందమ్మా, 13c స్క్వేర్ మైనస్ 6c ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు f of 1/2 అంటే 3/8 మైనస్ 0 by 1/2 which is 3/4. So 13c square minus 6c plus 2 minus 3/4 which is 13c square minus 6c. So 4 8 minus ante 8 minus 3 ante 5. So plus 5/4 is equal to 0. ఇది ఈక్వేషన్. ఓకే, సో ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేద్దాము. సో మైనస్ బి ప్లస్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac/2 అయింది కదా, దాని నుంచి సి వాల్యూస్ కనుక్కుందాం. సి ఇస్ ఈక్వల్ టు ఇది మైనస్ బి ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ బి అంటే 6 ఇక్కడ, ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 36 మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఏమి మనకు 13c square. Sorry, this is 3c square. Sorry ma, this is 3c square. 4 into a అంటే 3 ఇంటూ సి అంటే 5/4/2 ఇంటూ 3. సో 6 ప్లస్ ఆర్ మైనస్ 4 విల్ బి క్యాన్సల్డ్. సో 3 5 15 15 36 మైనస్ 15 అంటే √21/6. సో సి వాల్యూ మనకేమొచ్చినాయి, సి ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ √21/6 ఆర్ 6 మైనస్ √21/6. కానీ మనకి 0, 1/2 మధ్యలో ఉండాలి. ఇది 0, ఇది 1 అయితే దిస్ ఈజ్ 1/2. 0, 1/2 మధ్యలో మనకు సి వాల్యూ ఉండాలి.
బట్ 6 ప్లస్ రూట్ 21/6 అనేది గ్రేటర్ దాన్ 1 ఇక్కడ వస్తుంది కదా. సో దేర్ ఫోర్ C belongs to 0,1/2 implies C is equal to 6 minus root 21/6. సో 6 అనేది ఎగ్జిస్ట్ అయింది, ఆ 6 వాల్యూ 6 మైనస్ రూట్ 21/6. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏంటి నెక్స్ట్ ప్రాబ్లము? సో దట్ v మైనస్ u బై 1 ప్లస్ v స్క్వేర్ tan ఇన్వర్స్ v మైనస్ tan ఇన్వర్స్ u అంటే బై లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ని యూజ్ చేసి మనము ఇది కనుక్కోవాలి. అయితే ఫస్ట్ మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకుంటాము అనేది ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లంలో. ఓకే, సో ప్రాబ్లం రాస్తాను. బై యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ ఒకసారి ఇస్తాడు, ఒక్కొక్కసారి ఇవ్వకపోయినా కూడా మనం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ యూజ్ చేసే చేస్తాం. u మైనస్ v బై 1 ప్లస్ v స్క్వేర్ లెస్ దాన్ tan ఇన్వర్స్ v మైనస్ tan ఇన్వర్స్ u లెస్ దాన్ v మైనస్ u బై 1 ప్లస్ u స్క్వేర్ అండ్ హెన్స్ deduce for 0 less than u less than v and hence deduce. సో దాని నుంచి మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? pi by 4 plus 3/25 less than tan inverse 4/3 less than pi by 4 plus 1/6 అనేది కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏం తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించాలి. మనకు tan ఇన్వర్స్ v అని ఉంది కాబట్టి లెట్ us consider f of x is equal to tan inverse x అని తీసుకున్నాం ఆన్ సో u, v అంటే x belongs to u, v అని తీసుకున్నాం. సో tan ఇన్వర్స్ x అనేది కంటిన్యూస్ అవుతుందని మనకు తెలుసు, డిఫరెన్షియబుల్ అని తెలుసు. సో ఇట్ we know that f of x is continuous and derivable on u, v. సో కంటిన్యూస్ డెరైవబుల్ అయిన తర్వాత ఏం కావాలమ్మా? దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు యూజింగ్ మనకు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ యూజ్ చేసి చేయాలి కాబట్టి ఖచ్చితంగా సి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఎక్కడ? యువి మధ్యలో. సో దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు యు, వి సచ్ దట్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఇక్కడ వి మైనస్ ఎఫ్ ఆఫ్ యు బై వి మైనస్ యు అయ్యేలాగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీనికి మనం ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వి కనుక్కోవాలి, ఎఫ్ ఆఫ్ యు కనుక్కోవాలి, ఎఫ్ డాష్ సి కనుక్కోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు దీంతో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా కనుక్కోనేది. ఇది కనుక్కోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్, తర్వాత ఈజీగా మనం కనుక్కోవచ్చు, అందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ యు అవుతుంది. సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ వి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుందమ్మా? ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ, వి డిఫరెన్షియబుల్ అవుతుందని చెప్పినాం కదా పైన. సో ఎఫ్ డాష్ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో దీని నుంచి ఎఫ్ డాష్ సి ఏమవుతుంది? 1/1 ప్లస్ సి స్క్వేర్. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 1/1 ప్లస్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి అంటే tan ఇన్వర్స్ వి మైనస్ tan ఇన్వర్స్ యు బై వి మైనస్ యు. దీన్ని 1 అని తీసుకున్నాం, ఈక్వేషన్ 1 అని అనుకున్నాం దాన్ని. సో మనకి సి బిలాంగ్స్ టు యూ, వి అంటే ఏంటమ్మా? సి అనేది యూకి వికి మధ్యలో ఉంటుంది అని అర్థం. అంటే యూ లెస్ దాన్ సి లెస్ దాన్ వి. దీని నుంచి మనం యూ స్క్వేర్ లెస్ దాన్ సి స్క్వేర్ లెస్ దాన్ వి స్క్వేర్ అని రాయొచ్చా? ఎస్. సో ఫ్రమ్ దట్
1 ప్లస్ యూ స్క్వేర్ లెస్ దాన్ 1 ప్లస్ సి స్క్వేర్. ఎందుకంటే 1/1 ప్లస్ సి స్క్వేర్ వాల్యూ మనకి ఇక్కడ తెలుసు కాబట్టి దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ఆ ఫార్ములాకి తెచ్చుకుందాం 1 ప్లస్ వి స్క్వేర్. సో ఇప్పుడు 1/1 ప్లస్ యూ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా సింబల్ చేంజ్ అవుతుంది. గ్రేటర్ దాన్ 1/1 ప్లస్ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ 1/1 ప్లస్ వి స్క్వేర్. సో దీన్ని ముందుకు రాసుకుంటాను వి స్క్వేర్ని. సో 1/1 ప్లస్ వి స్క్వేర్ లెస్ దాన్ 1/1 ప్లస్ సి స్క్వేర్ లెస్ దాన్ 1/1 ప్లస్ యూ స్క్వేర్. ఇది ఇటువైపు నుంచి రాసుకుంటూ వచ్చినాం. సో 1/1 ప్లస్ సి స్క్వేర్ అంటే ఏంటి, మనకు టాన్ ఇన్వర్స్ వి మైనస్ దీని అలానే రాస్తాను 1/1 ప్లస్ వి స్క్వేర్ లెస్ దాన్ 1/1 ప్లస్ సి స్క్వేర్ అంటే ఏమి, టాన్ ఇన్వర్స్ వి ఫ్రమ్ 1 మైనస్ టాన్ ఇన్వర్స్ యూ బై వి మైనస్ యూ లెస్ దాన్ 1/1 ప్లస్ యూ స్క్వేర్. సో మొత్తం ఈక్వేషన్ని మనం వి మైనస్ యూతో మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఏమవుతుంది, వి మైనస్ యూ బై 1 ప్లస్ వి స్క్వేర్ లెస్ దాన్ టాన్ ఇన్వర్స్ వి మైనస్ టాన్ ఇన్వర్స్ యూ లెస్ దాన్ వి మైనస్ యూ బై 1 ప్లస్ యూ స్క్వేర్. హెన్స్ ప్రూవ్డ్. సో మనం ఏమైతే ప్రూవ్ చేయాలనుకున్న ప్రాబ్లం ఇచ్చారో అది ప్రూవ్ చేసాం. అయితే దాని నుంచి ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు, π/4 ప్లస్ 3/25 లెస్ దాన్ టాన్ ఇన్వర్స్ 4/3 లెస్ దాన్ π/4 ప్లస్ 1/6 అనుకోమన్నాడు. అయితే ఇక్కడ మనము u ఈజ్ ఈక్వల్ టు 1 బై సబ్స్టిట్యూట్ చేద్దామా, అండ్ v ఈజ్ ఈక్వల్ టు 4/3 వి గెట్, సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, v మైనస్ అంటే 1 మైనస్ ఫస్ట్ రాస్తానమ్మా 1 ప్లస్ వి స్క్వేర్ ఏమవుతుంది. సో v మైనస్ యూ ఏమవుతుంది, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. v మైనస్ ఏమవుతుంది 4/3 మైనస్ 1 విచ్ ఈజ్ 1/3. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ యూ స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ విచ్ ఈజ్ 2. దెన్ 1 ప్లస్ వి స్క్వేర్ అంటే 1 ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ అంటే మీ 1 ప్లస్ 16/9 1 ప్లస్ వి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25/9 అవుతుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. వి మైనస్ యూ అంటే ఏంటి, 1/3 బై 1 ప్లస్ వి స్క్వేర్ అంటే ఎంత 25/9 లెస్ దాన్ టాన్ ఇన్వర్స్ వి అంటే 4/3 మైనస్ టాన్ ఇన్వర్స్ యూ అంటే ఏం తీసుకున్నాం 1 లెస్ దాన్ యూ బై యూ అంటే యూ మైనస్ వి మైనస్ యూ అంటే 1/3 బై 1 ప్లస్ సి స్క్వేర్ అంటే 2. ఓకే, సో దీని నుంచి మనకేమొస్తుంది మా ఇది, దిస్ ఈజ్ 3 విల్ బి క్యాస్ 3 3 ఆర్ 3/25 3/25 లెస్ దాన్ టాన్ ఇన్వర్స్ 4/3. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఏమంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ π/4. సో దట్ ఈస్ ఈక్వల్ టు π/4 అవుతుంది. లెస్ దాన్ ఇది ఏమవుతుంది 1/6. ఇది ఎలా అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ π/4 టాన్ 45 1 కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు π/4. ఆ వాల్యూ నేను ఇక్కడ రాసాను. సో π/4తో మరి మనము యాడ్ చేసామనుకోండి బోత్ సైడ్స్, π/4 ప్లస్ 3/25 లెస్ దాన్ టాన్ ఇన్వర్స్ 4/3 లెస్ దాన్ π/4 ప్లస్ 1/6. సో విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చెప్తానమ్మా. దీంట్లో ఈ ప్రాబ్లం కూడా రెగ్యులర్గా వస్తుంటుంది. ఏంటి ప్రాబ్లము, 10 బై యూజింగ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం 10.22 less than √105 less than 10.25. So this is another problem. So what is the problem? By using Lagrange's theorem, prove that 10.22 less than √105 less than 10.25. ఇది మనం లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం యూజ్ చేసి మనం కనుక్కుంటాము. అయితే నేనేం చెప్పాను, పై ప్రాబ్లంలో కింది ప్రాబ్లంలో కానీ f(x) మనం ఫస్ట్ f(x)ని ఏం తీసుకోవాలా అనేది వెరీ ఇంపార్టెంట్. సో కన్సిడర్ ఇక్కడ f(x) ఈజ్ ఈక్వల్ టు
రూట్ ఎక్స్ అని తీసుకున్నాం. కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు, సో రూట్ 105 కనుక్కోవాలి కాబట్టి నేను 100,105 మధ్యలో తీసుకుంటాను ఎక్స్ వాల్యూ. సో క్లియర్లీ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియల్. సో క్లియర్లీ సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లాగ్రాంజ్ థియరంకి ఖచ్చితంగా ఏం రాయాలి అనుకోద్దండి, కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అయితేనే సి అనేది ఎగ్జిస్ట్ అవుతుందని మనము చూపిస్తాం. ఓకేనా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అండ్ derivable on 100,105. So next time is then there exists C belongs to 100,105 such that ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే 105 మైనస్ ఎఫ్ ఆఫ్ 100/105 మైనస్ 100 ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనం ఈ వాల్యూస్ కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు, రూట్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ 105 ఏమవుతుందమ్మా, రూట్ 105. ఎఫ్ ఆఫ్ 100 ఏమవుతుంది, రూట్ 100 విచ్ ఈస్ 10 మనకు తెలుసు వాల్యూ. బట్ వాట్ అబౌట్ ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2 రూట్ ఎక్స్. అంటే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది దీని నుంచి 1/2 రూట్ సి. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/2 రూట్ సి ఈజ్ ఈక్వల్ టు రూట్ 105, రూట్ ఎఫ్ ఆఫ్ 105 అంటే రూట్ 105 మైనస్ 10/105 మైనస్ 100 అంటే 5. ఇది 1 అనుకుంటాం. సో 1/2 రూట్ సి వాల్యూను మనము రాసుకోవాలి. ఫస్ట్ సి బిలాంగ్స్ టు 100,105 అంటే సి అనేది 100కి 105కి మధ్యలో ఉంది. దట్ ఇంప్లైస్ 100 less than C less than 105. Okay, so that implies root 100 less than root C less than root 105. Okay, so less than C less than root 105. That implies so root 105 is మనకు క్లియర్గా తెలిసింది విచ్ ఈస్ లెస్ దాన్ 11. సో దట్ ఇంప్లైస్ దీన్ని 1/రూట్ 100 అంటే 10 కదా, 1/10 గ్రేటర్ దాన్ 1/రూట్ సి గ్రేటర్ దాన్ 1/11. సో దీని నుంచి మనకి 1/2తో మల్టిప్లై చేసామనుకోండి ఏమవుతుంది, 1/20 గ్రేటర్ దాన్ 1/2 రూట్ సి గ్రేటర్ దాన్ 1/22. మొత్తం 1/2తో మల్టిప్లై చేస్తాం అంటే దీన్ని 1/22 లెస్ దాన్ 1/2 రూట్ సి లెస్ దాన్ 1/20. బట్ 1/2 రూట్ సి అంటే మనకి రూట్ 105 మైనస్ 10/5. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1/22 లెస్ దాన్ ఇది మీ రూట్ 105 మైనస్ 10/5 లెస్ దాన్ 1/20. సో మొత్తం 5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు 5/22 లెస్ దాన్ రూట్ 105 మైనస్ 10 లెస్ దాన్ 5/20. అంటే 5/22 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండికి దిస్ ఇస్ 0.22 లెస్ దాన్ root 105 minus 10 less than this is 0.25. సో దీని నుంచి 10తో అంతా యాడ్ చేసే 10 ప్లస్ 0.22 లెస్ దాన్ రూట్ 105 లెస్ దాన్ 10 ప్లస్ 0.25 విచ్ ఈస్ 10.22 లెస్ దాన్ రూట్ 105 లెస్ దాన్
10.25. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి మీరు చేసుకోండి అమ్మా, రిపీట్ అయినటివి ప్రీవియస్ పేపర్స్లో మీకు ఈజీగా అర్థం అవుతుంది. మీకు ప్రాబ్లం బాగా అర్థమైనాయంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేమా, థ్యాంక్ యూ.